లేపాక్షిలో ఉన్న శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం జరగక ముందు ఈ క్షేత్రం కూర్మశైలము అనే పేరుగల ఒక కొండగా ఉండేది. తాబేలు కొండగా ప్రసిద్ధికెక్కి ఈ కొండ మీదే విరూపಣ್ణ తన కులదేవత అయిన శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి ఆలయాన్ని పెనుగొండ ప్రభువుల ధనంతో కట్టించాడని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. కళ్యాణ మండపం ముందు భాగంలో దేవ రాజ ఋషులు కళ్యాణానికి ఆహ్వానిస్తున్న తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. కళ్యాణ మండపంలో పడమటి దిశగా 36 స్తంభాల్లో దాదాపు 144 డిజైన్లు చెక్కబడ్డాయి. దీనినే లతా మండపం అని పిలవడం జరుగుతోంది. ఈ డిజైన్లను నేటికి ధర్మవరం పట్టుచీరల తయారీకి ఉపయోగించడం వల్ల ఇవి లేపాక్షి డిజైన్లుగా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ దేవాలయంలో ఒక పెద్ద బండ మీద 7 తలల నాగలింగం కనిపిస్తుంది. 3 చుట్టలతో 7 పడగలతో దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ శిలకు సంబంధించిన ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. నాగలింగానికి ఎదురుగా ఆనాటి శిల్పులకు వంట చేయడానికి ఒక వంటశాలను నిర్మించారని చెబుతారు. ఒకరోజు ప్రధాన శిల్పులు తన తల్లి దగ్గరికి భోజనాలు చేయడానికి వచ్చారట. అయితే వారి తల్లి వంటను అప్పటికి పూర్తి చేయకపోవడంతో సమయం వృధా చేయకూడదని భావించి పెద్ద రాతిని నాగేంద్రుని విగ్రహంగా వంట పూర్తయ్యే లోపల మలిచారని చెబుతారు. ఇదే ప్రాకారంలో యాత్రికుల విడది కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంటపాలున్నాయి. ఈ మండపం సమీపంలోనే ఆలయ నిర్మాణకర్త విరూపಣ್ణ తన 2 కళ్లను పెకిలించి గోడపై వేసిన దృశ్యం దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం వెనుక ఓ చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. విజయనగర ప్రభువైన అచ్యుతరాయల పెనుగొండ ఆస్థానంలో విరూపಣ್ణ కోశాధికారిగా విధులు నిర్వర్తించేవాడట. విరూపಣ್ణ శ్రీ వీరభద్ర స్వామి భక్తుడు. తన స్వామిని రాజ్యంలోని ప్రజలు సదా దర్శించుకోవాలన్న సదుద్దేశంతో విరూపಣ್ణ రాయలవారి రాజ్యధనాన్ని వినియోగించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడట. అయితే రాజ్యధనాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు విరూపಣ್ణ వినియోగిస్తున్నాడని విరూపಣ್ణ శత్రువులు రాయలవారికి చేరవేశారట. దాంతో ఆగ్రహించిన రాయలవారు విరూపಣ್ణ కళ్లు పీకించమని హుకుం జారీ చేశారట. ఈ విషయం తెలుసుకున్న విరూపಣ್ణ తానేమీ తప్పు చేయలేదని, తానే తన స్వామికి తన కళ్లు అర్పిస్తానని చెప్పి తన కళ్లు పెకిలించుకుని ఆలయ ప్రాకారాల మీద వేశాడట. విరూపಣ್ణ రాజభక్తిని అనంతరం రాయలవారు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డారట. శ్రీ వీరభద్ర స్వామి వారి భక్తుడైన విరూపಣ್ಣను అచంచల భక్తికి మెచ్చి శివకైవల్య ప్రాప్తిని కలిగించాడని ప్రతీతి. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వీరభద్ర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. గర్భాలయమంతా కూడా సుందర మనోహర శిల్పరాజాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. గర్భగుడి పైకప్పులో భక్తులకు 24 అడుగుల పొడవు 14 అడుగుల వెడల్పుతో వీరభద్ర స్వామి చిత్రం దర్శనమిస్తుంది. ఈ వర్ణ చిత్రం భారతదేశంలోకెల్లా పెద్ద చిత్రంగా పేర్గాంచింది. ఈ చిత్రంలో విరూపಣ್ణ అతని భార్యాపుత్రులు స్వామిని సేవిస్తున్నట్టు దర్శనమిస్తారు. అత్యంత మనోహరంగా కనిపించే ఈ చిత్రం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఆనాటి చిత్రకారుల పనితనాన్ని అవగతం చేస్తుంది. అనంతరం గర్భాలయంలో కొలువైన వీరభద్రస్వామి వారి దివ్యమంగళ రూపాన్ని భక్తితో దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ తండ్రి వీరభద్ర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. గర్భాలయంలో శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న భక్తులు
అనంతరం ఇదే ఆలయంలో ఉన్న ఇతర దేవీ దేవతలను కూడా భక్తితో దర్శించుకుని తరిస్తారు. ఇక్కడే నవగ్రహ మండపం దర్శనమిస్తుంది. నవగ్రహాది దేవతలను స్తుతిస్తూ భక్తులు ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తారు. వాయవ్య దిశలో దుర్గాదేవి మనోహరమైన మూర్తి నయనానందకరంగా దర్శనమిస్తుంది. కరుణామయి అయిన ఆ తల్లి మహిషాసురమర్దిని అవతారంలో మనోహరంగా దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తే అంబికే. శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తే అంబికే. ఇదే ప్రాంగణంలో ఓ పక్క విద్యా గణపతి దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న విద్యా గణపతి మూర్తి త్రేతాయుగానికి సంబంధించినదని భక్తులు చెబుతారు. ఈ మందిరానికి సమీపంలో భక్తులకు పాపనాశేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ స్వామి దర్శనం సర్వ పాపాలను హరింపచేస్తుందని భక్తుల నమ్మిక. పాపనాశేశ్వరుని ఎదురుగా రఘునాథ స్వామి వారు కనిపిస్తారు. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో పార్వతీదేవి, భద్రకాళి అమ్మవార్లు కూడా భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తారని ప్రగాఢంగా నమ్ముతారు. ఆలయంలో ఓ పక్క రామలింగం దర్శనమిస్తుంది. జటాయువుకు శివ కైవల్య ప్రాప్తి లభించడానికి శ్రీరాముడు ఇక్కడ ఓ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అదే రామలింగంగా ప్రసిద్ధి నొందిందని చెబుతారు.